హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు మనం రాగి మాల్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం క్యారెట్, పచ్చి అలసందలు, పచ్చి బఠానీ తీసుకున్నాను నేను. ఎంతో హెల్దీ రెసిపీ అండి ఇది. బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా మంచిది. మేము చిన్నగా ఉన్నప్పుడు రాగి పిండి సంగటి, సద్ద సంగటి, జొన్న సంగటి, సద్ద రొట్టెలు, ఎండు మాంసము ఇవంతా తినేవాళ్ళం మేము. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చేసి ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు జనాలు. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇవి కుక్కర్లో వేసుకొని కొన్నిగా నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మెత్తగా ఉడికిపోతాయి. ఎంతో హెల్దీ రెసిపీ అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2-3 స్పూన్లు రాగి పిండి వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఇది. ఇలా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఈ రాగి పిండి కలిపిన నీళ్ళు అందులో పోసుకోవాలి. పోసుకున్న వెంటనే గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది రాగిపిండి. ఇలా అంతా కలుపుకుంటే ఉండలు లేకుండా బాగా ఉడుకుతుంది. ఒక 15 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇది బాగా గట్టిపడిపోతుంది. ముందే పచ్చి బఠానీలు అన్నీ ఉడికినాయి కాబట్టి ఇప్పుడు 15 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జీలకర్ర పొడి 1/2 స్పూన్, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. రాగి జావ కూడా చేసుకోవచ్చు. అందులో మజ్జిగ వేసుకొని కలుపుకొని తాగొచ్చు. అంబలి కూడా చేసుకోవచ్చు. అది నైట్ టైం నానబెట్టుకొని అంబలి చేసుకోవాలి. ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.